హాయ్! ఈరోజు రెసిపీ కంద ఫ్రై అండి. కంద కట్ చేసేటప్పుడు లేదంటే సరిగ్గా కుక్ అవ్వకుండా తిన్నప్పుడు ఇచ్చింగ్ వస్తది. అందుకోసం చేతులకు కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు. లేదంటే ఇలా డిస్పోజబుల్ గ్లోవ్స్ వాడొచ్చు. నేనైతే ఈరోజు డిస్పోజబుల్ గ్లోవ్స్ వేసుకున్నాను. కందని ప్రాపర్‌గా ఉడికించి తింటే దురద అనేది ఏమి ఉండదండి. ప్రాపర్‌గా కుక్ అవ్వని కందని ఎప్పుడైనా తిన్నప్పుడు గొంతులో ఇట్లా గుచ్చుకున్నట్టు గానీ, లేదంటే అట్లా ఇరిటేటింగ్ సెన్సేషన్ వస్తది. కందలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొంతమంది ఈ రీజన్ వల్ల అవాయిడ్ చేస్తుంటారండి దాన్ని. కాకపోతే మనం ఏదైనా ఒక అసిడిక్ ఇంగ్రీడియంట్ లైక్ చింతపండు గానీ, నిమ్మరసం గానీ అలాంటిది ఏదైనా యాడ్ చేసి కందని ముందుగా కొంచెం ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఇచ్చింగ్ అనేది ఏమి ఉండదండి. కందలో కాల్షియం ఆక్సలేట్ అని టైనీ క్రిస్టల్స్ ఉంటాయండి. నీడిల్ లైక్ క్రిస్టల్స్ ఉంటాయి ఇందులో. అందువల్ల మనకు అలా ఇచ్చింగ్ అనిపిస్తది. కానీ మనం కుక్ చేసినప్పుడు అవి పోతాయండి. అందువల్ల మనకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. ప్రాపర్‌గా బాయిల్ చేసుకొని, కుక్ చేసుకొని తిన్న వాటితో మనకేమి ఇబ్బంది ఉండదు. కంద సూపర్ ఫుడ్ అని అంటారండి. ఎందుకంటే ఇందులో ట్రేస్ మినరల్స్ లైక్ మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గట్ హెల్త్‌కి చాలా మంచిది. అందుకని వన్స్ ఇన్ ఎ వైల్ అయినా తీసుకోవడానికి చూస్తుంటాం మేమైతే. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగానే తింటారండి ఇది. చాప్ చేసుకునే ప్రాసెస్ కూడా కొంచెం లెంతీ అనిపిస్తది. కాకపోతే ఇష్టం ఉన్నప్పుడు కొన్ని చేస్తాం కదా మనం. దుంప కదండీ! మట్టిలోంచి కాబట్టి మట్టి చాలా ఉంటది. పైన లేయర్ మొత్తం నేను తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చిన్న చిన్న పార్ట్స్‌గా కట్ చేసుకొని తర్వాత పై లేయర్ మొత్తం తీసేస్తున్నాను. నేను తీసుకున్న దుంప అరౌండ్ 900 గ్రామ్స్ ఉందండి. నేను వీడియో మొత్తం అలాగే ఉంచాను. జస్ట్ స్పీడ్ ఇంక్రీజ్ చేసి మొత్తం కట్ చేయడం ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. కొంచెం ఓపిక చేసుకుంటే కట్ చేసుకోవడం కూడా ఇబ్బంది ఏం లేదండి. కట్ చేసిన దాన్ని మట్టి ఉంటదని చెప్పాను కదా! దాన్ని మంచిగా ప్రాపర్‌గా వాష్ చేసుకుంటాను. నెక్స్ట్ చాపింగ్ బోర్డ్‌ని కూడా వాష్ చేసుకొని మళ్ళీ ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటాను. ముక్కలు సేమ్ ఈవెన్‌గా ఉంటే తొందరగా ఈజీగా కుక్ అవుతాయి. మా ఇంట్లో మేము 5 మెంబర్స్ ఉంటాము. అందరూ ఇష్టంగానే తింటారు. అందుకని నేను మొత్తం దుంపని కట్ చేసేస్తున్నాను. లేదంటే ఇది చక్కగా ఫ్రీజ్ కూడా అవుతదండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం కంటే ముందు మనం ఒక బ్లాక్ లాగా కట్ చేసాం కదా! ఒక్కొక్క దాన్ని మీరు ఫ్రీజర్‌లో ఉంచి తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్‌లో వాటర్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసి ఈ ముక్కలు యాడ్ చేసేస్తాను. కొంచెం వాటర్ మరిగి ఉడుకు పట్టిన తర్వాత మనం ఇందులో ఏదైనా ఒక పుల్లటి ఇంగ్రీడియంట్, అసిడిక్ ఇంగ్రీడియంట్‌ని యాడ్ చేస్తామండి. నేనైతే ఈరోజు చింతపండు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు, లేదంటే నిమ్మరసం, లేదంటే బటర్ మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది బటర్ మిల్క్ యాడ్ చేసి కూడా బాయిల్ చేసుకుంటారు. మనం ఇలాగ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక 70% దాకా కుక్ అయిపోయేలాగా చూసుకోవాలి. మిగతా 30% మనం ప్యాన్‌లో ఫ్రై చేసినప్పుడు కుక్ అవుతుంది. ఉడుకు పట్టింది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్, చింతపండు యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో సాల్ట్ యాడ్ చేయకపోతే తర్వాత ముక్కకి సరిగ్గా పట్టదు, చప్పగా అనిపిస్తది. అందుకని నేను ఈ స్టేజ్‌లో కొంచెం యాడ్ చేస్తాను. తర్వాత ఫ్రై చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే అప్పుడు కూడా యాడ్ చేస్తాను. కానీ ముందే సాల్ట్ గానీ, చింతపండు గానీ వేయకండి. అలా చేస్తే ముక్క ఉడకడానికి చాలా టైం తీసుకుంటది. ఉడుకు పట్టి కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే నేను ఇవి 2 యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 70% దాకా కుక్ అయ్యేంత వరకు మనం ఉంచుకొని తర్వాత దీన్ని డ్రైన్ చేసేసి పక్కకు తీసేసుకుంటాము. డైరెక్ట్‌గా పాన్ ఫ్రై చేస్తే అది కంప్లీట్‌గా కుక్ అవ్వదు. సో, మనకు ఇచ్చింగ్ లాంటివి వస్తాయన్నమాట. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే మనం ఇలా ముందుగా ఒకసారి బాయిల్ చేసుకొని తర్వాత దాన్ని పాన్ ఫ్రై చేస్తాం. ఇలా చేయడం వల్ల ఔటర్ లేయర్ క్రిస్పీగా ఉంటది. లోపల సాఫ్ట్‌గా ఉంటది. ఫ్రై చాలా టేస్టీగా ఉంటది. నేనిప్పుడు వాటర్ డ్రైన్ చేసేసి పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం యాడ్ చేసిన చింతపండు పీసెస్ ఉన్నాయి గదా! అవి గూడా తీసేస్తానండి నేను. అవి ఇంక మనకు అవసరం లేదు. తీసేస్తున్నాను. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపులో మీరేం వేసుకుంటారో అవి మీకు నచ్చిన ఇంగ్రీడియెంట్స్ లైక్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అవన్నీ వేసి వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక చిన్న పాన్ పెట్టాను. అది సరిపోవట్లేదని చెప్పేసి వేరే పాన్‌లోకి మార్చాను. ఇప్పుడు చూపించాను కదా! అలా మొత్తం అన్ని సైడ్స్ నుంచి కలర్ వచ్చి క్రిస్పీగా అవుతదనమాట. ఇప్పుడు ఈ పాయింట్‌లో యాడ్ చేస్తున్నాను కరివేపాకు. నాకు పోపులో వేయడం కంటే మధ్యలో ఇలా యాడ్ చేస్తే ఎక్కువ ఫ్లేవర్ ఉన్నట్టు అనిపిస్తది. సో, అలా చేశాను. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం అన్ని సైడ్స్ నుంచి ముక్కలు క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి. ఇప్పుడు చూసారా కొంచెం రెడ్యూస్ అయింది సైజు ముక్కది. ఉడికాక కొంచెం ష్రింక్ అయినట్టు అవుతదనమాట. నేను పాన్‌లో యాడ్ చేసినప్పుడు 5 దాకా ఉండినాయి కదా! ఇప్పుడు 3/4 పానే ఉన్నాయన్నమాట.
ఈ స్టేజ్లో నేను ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్, కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేస్తానండి. కొంతమంది ఇందులో పుట్నాల పౌడర్ కానీ, కొబ్బరి పౌడర్ కానీ అలా కూడా యాడ్ చేసుకుంటారు. కానీ నేను ఈ వెజిటబుల్ ఫ్లేవర్ అలాగే ఇంటాక్ట్ ఉండాలని చెప్పేసి వేరే ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు నచ్చితే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే కదుపుతూ దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత ఉంచేసి ఒక 3-4 మినిట్స్ ఉంచేసామంటే కారం, ఉప్పు బాగా పడుతుంది వాటికి. అంతే అండి, క్రిస్పీ కంద ఫ్రై రెడీ అయిపోయింది.